హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుకింగ్ కంటెంట్. నేను మీ ప్రసన్న. ఈరోజు వీడియోలో చికెన్ లివర్ ఫ్రై అనేది ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఎంతో టేస్టీగా, యమ్మీగా ఉండేలాగా ఈ లివర్ ఫ్రై అనేది చేద్దాము. చపాతీలోకైనా, అన్నంలోకి, రోటీలోకి చాలా సూపర్‌గా ఉంటుంది. పలావ్‌లోకైతే ఇంకా సూపర్‌గా ఉంటుందండి. సో, లెట్స్ సీ చికెన్ లివర్ ఫ్రై రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? సో, దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ లివర్ అనేది తీసుకున్నానండి. చికెన్ లివరు. దీన్ని నీట్‌గా వాష్ చేసుకున్నాను. దీని లోపల బ్లడ్ క్లాట్స్ అనేవి ఏమి లేకుండా నిమ్మరసం వేసుకొని చక్కగా వాష్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దానిలో ఒక 50 ఎంఎల్ ఆయిల్ అనేది వేసుకున్నాను. దీనిలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో, ఇలా అయితే త్వరగా మనకి మగ్గుతాయండి. అలాగే కొంచెం గ్రేవీగా కూడా వస్తుంది. సో, కాబట్టి చిన్న ముక్కలుగా వాటిని కట్ చేసుకుంటే బావుంటుంది. దీనిలో ఒక స్పూను సాల్ట్ అనేది వేసుకున్నాను. అలాగే ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసుకుంటున్నాను. సో, ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం సాల్ట్ వేసుకున్నప్పుడు ఉల్లిపాయ అనేది చాలా తొందరగా మగ్గుతుందండి. ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అవ్వకూడదు. అలాగే పచ్చిగా కూడా ఉండకూడదు. ఆ విధంగా ఉండేటట్లు మనము వాటిని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలనేవి. నెక్స్ట్ నేను శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి లివర్ పీసెస్ అనేవి వేసుకుంటున్నాను. సో, మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని దీన్ని ఒక 5 నిమిషాల పాటు మనము చక్కగా కుక్ అవ్వనివ్వాలండి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే అవి మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా! సో, ఆ విధంగా మనము ఉడికించుకోవాలి. మరలా మూత పెట్టుకుని కొద్దిసేపు నేను ఉడికించుకుంటున్నాను. చాలా బావుంటుందండి. సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను. సో, ఈ మొత్తం కూడా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూడండి, ఓ 50% అనేది ఉడికింది. ఇప్పుడు నేను ఒక 7, 8 చిన్న పచ్చిమిరపకాయలు అనేవి వేసుకుంటున్నాను. పెద్దవైతే ఒక 2 వేసుకుంటే సరిపోతాయండి. ఇది మరలా కొద్దిసేపు మనము ఉడికించుకోవాలి. వేడి వేడి వైట్ రైస్‌లోకైతే చాలా సూపర్‌గా ఉంటుందండి. సో, ఇప్పుడు నేను మరలా కారం వేసుకుంటున్నాను. 2 స్పూన్ల కారం అనేది వేసుకున్నాను. మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది ఇప్పుడు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా! తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకున్నాను. మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మనము ఉడికించుకోవాలి. నాకు సాల్ట్ సరిపోలేదండి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను. సాల్ట్ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి వేసే మసాలా ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 4 మిరియాలు, చిన్న చెక్క ముక్క, 2 యాలకులు, అలాగే 4 లవంగాలు. ఈ మొత్తాన్ని కూడా కలిపి మిక్సీ వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఎండు కొబ్బరి కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా నేను ఒక పావు టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వేసానండి. అదే నిమ్మప్పు అంటారు కదా! దాన్ని వేసాను. అది వేస్తే ఇలాంటి రెసిపీస్‌లోకి చాలా బావుంటుంది. ఇప్పుడు నేను మిక్సీ వేసుకున్నటువంటి మసాలా అనేది వేసి కలుపుకుంటున్నాను. ఎక్కువగా మసాలాలు లేకుండా చాలా టేస్టీగా ఈ లివర్ ఫ్రై అనేది చేసుకోవచ్చండి. ఒకసారి ఇప్పుడు ఫ్లేమ్ అనేది హైలో పెట్టి ఒక 2, 3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనకి అసలైన లివర్ ఫ్రై అనేది రెడీ అయిందండి. సో, ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చివరగా కొద్దిగా కస్తూరి మేతి వేస్తున్నాను. అది ఉంటే వేసుకోండి. ఆప్షనల్ మాత్రమే. లాస్ట్‌గా కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. అంతేనండి, మనకి టేస్టీ టేస్టీ లివర్ ఫ్రై అనేది రెడీ అయింది. సో, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గనుక క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకే వస్తుందండి. సో, నా వీడియో చూస్తున్నారు గానీ మీరు లైక్ చేయట్లేదండి. మీరందరూ కూడా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. స్టూడెంట్స్ అయినా, బ్యాచిలర్స్ అయినా ఎవ్వరైనా
చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. సో, మీరందరూ కూడా పక్కా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనండి. బాయ్.